రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర పడుతూ ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులంతా తెల్లవారుజామునే స్నానాలు చేసి రాజన్నకెంతో ఇష్టమైన కోడెమొక్కును భారీ ఎత్తున చెల్లించుకున్నారు. ఆదివారం రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి సన్నిధిలో బస చేసి సోమవారం రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనే పట్టణంలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణం చాలా పురాతన కాలంలో జరిగింది. అలాగే ఇక్కడ శివుడిని ప్రత్యేక పూజలతో కొలుస్తారు. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి ప్రతి ఏటా చాలా మంది భక్తులు వస్తారు, వారి మొక్కులు తీర్చుకుంటారు. రాజన్న ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాజన్న స్వామి దర్శనం కోసం భక్తులంతా పెద్ద ఎత్తున ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ రోజు ఆలయానికి మహారాష్ట్ర, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మేడారం జాతరకు వెళ్లే భక్తులు అమ్మవార్ల దర్శనానికి ముందే రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రాజన్న దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ధర్మగుండం, కళ్యాణకట్ట, క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాళుక్య వంశ పాలకుల చేత 8వ శతాబ్దంలో నిర్మించబడింది. తర్వాత 12వ శతాబ్దంలో కాకతీయ పాలకుడైనటువంటి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం ముఖ్యంగా శివరాత్రి, వినాయక చవితి, దసరా వంటి పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం హిందువులకెంతో ముఖ్యమైన పవిత్రమైన దేవాలయం. దీనికి ప్రత్యేక సంప్రదాయాలు, గొప్ప చరిత్ర ఉండడం వల్ల దేశం నలుమూలల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.